7 డిఎంహెచ్ఓల బదిలీ. పదోన్నతులపై మరో 10 ఖాళీల అంటే 10 ఖాళీల భర్తీ. 7 వైద్య విద్య ఆరోగ్య శాఖ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. వారిలో 5 ఉత్తరాంధ్రలోనే పోస్టింగ్లు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం హయాం నుంచి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా వ్యవహరిస్తున్న వివాదాస్పద వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొన్న డాక్టర్ యు. శ్రీహరిని విశాఖ కేజీహెచ్లో CSRMOగా నియమించారు. చిత్తూరు, నెల్లూరు డిఎంహెచ్ఓల ప్రభావతి దేవి, ఇక్కడ పెంచలయ్యలను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, రంపచోడవరంకి అయితే అదనపు డిఎంహెచ్ఓలుగా బదిలీ చేశారు. ఏలూరు డిఎంహెచ్ఓ శర్మిష్ఠను కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓగా, అక్కడ పనిచేసే గీతాబాయిని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన వైద్యాధికారిగా, విజయనగరం డిఎంహెచ్ఓ భాస్కర్రావును అదే హోదాలో మన్యం జిల్లాకి బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అధికారి మీనాక్షిని విశాఖకు బదిలీ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. డిప్యూటీ సివిల్ సర్జన్లో 10 మందికి సివిల్ సర్జన్లుగా పదోన్నతి అయితే కల్పిస్తూ శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, ఏలూరు, తిరుపతి, కర్నూలు, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలో డిఎంహెచ్ఓలుగా అయితే నియమించారనమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాత్రి భారీగా బదిలీలు అయితే జరగడం జరిగింది. పదోన్నతులు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్